జగన్ విమర్శలకు మంత్రి పయ్యావుల కేశవ్ కౌంటర్ ఇచ్చారు. ఏపీ రెవెన్యూపై జగన్ చెప్పేవన్నీ అబద్ధాలే అంటున్నారు. ఏపీ ఆదాయం ఎక్కడా తగ్గలేదు అంటున్నారు పయ్యావుల కేశవ్. ఏపీలో 7.5% ఆదాయం పెరిగిందని చెప్తున్నారు. రెవెన్యూ లోట్ అనేది రాష్ట్ర ఏర్పాటు నుంచే ఉంది అన్నారు. ఏపీలో తగ్గింది ఏదైనా ఉంది అంటే అది వైసీపీ వాళ్ళ దోపిడీయే అని సెటైర్లు వేశారు. ఎంత దోపిడీ చేశారో అనేది రేపు మాపో ఈడీ బయట పెడుతుంది అంటున్నారు పయ్యావుల కేశవ్. ఎక్సైజ్ లో తగ్గిందా, స్టాంప్స్ అండ్ రెవెన్యూస్లో తగ్గిందా, కమర్షియల్ ట్యాక్సెస్లో తగ్గిందా? ఎక్కడ తగ్గింది చెప్పండి. స్టేట్ అండ్ రెవెన్యూస్ ఎక్కడా తగ్గలేదు, కేంద్రం నుంచి వచ్చేటువంటిది కూడా తగ్గలేదు. ఇవన్నీ కూడా పెరిగాయి. గత ప్రభుత్వం కంటే ఒక విధానంలో చూస్తే 4% పెరిగాయి, ఇంకా ఓవరాల్గా చూస్తే 7.5% పెరిగింది. మరి మీకు 1,73,000 కోట్లు మీకు వచ్చినాయి, తర్వాత వచ్చిన వాళ్ళకి 1,60,000 కోట్లు వచ్చినాయి. ఈ డిఫరెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది 60,000 కోట్లు అనేటువంటిది ఒక్కసారి గుర్తు చేయాలి. 15th ఫైనాన్స్ కమిషన్ సంవత్సరానికి 6,000 కోట్ల రూపాయలు అప్రాక్సిమేట్లీ అనుకుంటే 5 ఏళ్లకు కానీ 30,000 కోట్ల రూపాయలు ఇస్తే మీరేం చేశారు? ఈ 2 సంవత్సరాలకి సంబంధించినటువంటి డబ్బును కూడా మీరే డ్రా చేశారు. 30,000 కోట్లు 3 సంవత్సరాల్లో వాడేశారు. తగ్గలేదు, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గలేదు, కేంద్రం నుంచి వచ్చేటువంటిది తగ్గలేదు. తగ్గింది ఏదైనా ఉంది అనంటే మీ దోపిడీలో గతంలో ఎంత తగ్గింది అనేటువంటిది రేపు మర్నాడు ఈడీ బయటకు తీస్తుంది, అప్పుడు తెలుస్తుంది రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ఎక్కడికి మళ్ళీ. జగన్ టైంలో 13% వడ్డీలకు అప్పులు తెచ్చారన్నారు పయ్యావుల. తాము అవి 9.1%కి తగ్గించామని చెప్పారు. తాము 3 లక్షల కోట్ల అప్పులు చేశామని అబద్ధాలు చెప్తున్నారని, కానీ 1,05,000 కోట్లే తాము అప్పులు చేశామన్నారు పయ్యావుల. జగన్ చేసిన విధ్వంసానికి తాము అప్పుల భారం మోస్తున్నామన్నారు. అబద్ధాలకు కూడా ఒక లిమిట్ ఉంటుంది. అసలు మొదటి నుంచి చివరి వరకు అబద్ధాలే మీరు మాట్లాడి. ఇవన్నీ మాకు ఈరోజు వచ్చినవన్నీ కూడా వారసత్వంగా వచ్చినటువంటివే. మీ వలన, మీ ఆర్థిక విధ్వంస పాలన వలన మాకు వచ్చినటువంటివే. సరిదిద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. నేను చెప్పాను కదా సభలో, ఇది ఒక 2 ఏళ్లలోనో 3 ఏళ్లలోనో 5 ఏళ్లలో కాదు, ఈ పాపం 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని వెంటాడుతుంది అని ఆన్ రికార్డ్ హౌస్లో చెప్పాను. నేను అదే చెప్తా ఉన్నాను. మీరు చేసిన పాపాల ఫలితం 10 ఏళ్ళు. ఏంటి మీరు చేసింది? 12.5%, 13%కి మీరు వడ్డీలకు తెచ్చారు. మేము ఇవాళ రీనెగోషియేట్ చేసి 9.1%కి దించుతున్నాం. ఇప్పటికి దించాం, ఇంకా కూడా దించుతూ ఉన్నాం.